బావగారు, నాకు మీ మీద నమ్మకం ఉంది. అలాగే కాస్త అనుమానం కూడా ఉంది. మీరు మంచిగా ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నారంటే ఈ ఇంట్లో వ్యక్తిగా నేను చాలా సంతోషపడతాను. అదే మీరు కానీ మా అందరికీ అబద్ధం చెప్తూ ఎలాంటి ద్రోహాలకైనా పాల్పడినట్టు తెలిసినా అది మన కుటుంబానికి ఏ విధంగానైనా చేటు చేసేదిగా ఉన్నది అన్నట్టయితే మాత్రం అస్సలు మంచిది కాదు. దయచేసి ఎలాంటి తప్పుడు దారిలోనూ మీరు వెళ్ళకండి బావగారు. అభి, నువ్వింతలా చెప్పాలా? నేనే రాంగ్ రూట్లోనూ వెళ్ళట్లేదు. మంచి కంపెనీ, మంచి ఉద్యోగం, 5 అంకెల శాలరీతో పనిచేసే అవకాశం వచ్చింది. ఇవన్నీ మనకు మంచి చేసేవే గాని చెడు కాదు. కాబట్టి నువ్వేం భయపడాల్సింది లేదవి. సరే, నాకు టైం అవుతోంది, నేను వెళ్తాను. సరే బావగారు. రాహుల్ బాబు, ఏంటవి? మీరు ఒక పని చేయాలి. నేనా? ఏంటది? ఈ చూర్ణం తీసుకువెళ్ళి అత్తయ్య గారు తాగే జ్యూస్లో కలపాలి. మీరు నన్ను నమ్ముతున్నారు కదా? అయితే నేను చెప్పింది చెయ్యండి చాలు. అత్తయ్యని రికవరీ చేసే బాధ్యత నాది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే అత్తయ్యకి క్యారెట్ గాని బీట్రూట్ గాని జ్యూస్ తీసివ్వండి. ఆ జ్యూస్లో ఈ పొడి కలిపివ్వండి. అత్తయ్య చేత తాగించండి. నేనిచ్చే ఈ చూర్ణం తాగుతూ ఉంటే అత్తయ్యకి కొంచెం కొంచెంగా రికవరీ అవుతూ ఉంటుంది. నువ్వు చెప్పినట్టే చేస్తానవి. కానీ ఇదంతా పనిచేస్తుందంటావా? అరే రాహుల్, ఖచ్చితంగా పనిచేస్తుందిరా. చూడు, అభి వైద్యం గురించి నువ్వు మర్చిపోతున్నావా? తను వైద్యం చేస్తే ఎలా రికవరీ అవుతున్నారో నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. బయట వాళ్లే అభిని నమ్ముకుని వైద్యం చేయించుకుంటూ ఉంటే ఇంట్లో వాళ్ళమైన మనం నమ్మకపోతే ఎలారా? చూడు, అభి చెప్పిందంటే మీ అమ్మకు నయమైపోతుంది, అంతే. సరే నాన్న, అభి ఇచ్చిందంటే అమ్మ తీసుకోవాలి కదా. ఖచ్చితంగా తీసుకోరు. అందుకేగా మీ చేతికి ఆ మందునిచ్చింది. మీరిస్తే అత్తయ్య గారు ఏం మాట్లాడకుండా ఆ మందు తీసుకోగలరు. ఆవిడది తీసుకుంటూ ఉంటే త్వరగా రికవరీ అవుతారు. ఇకపై ఆ దేవుడి మీదే ఆధారపడాల్సి ఉంటుంది. మీకొక మాట చెప్పాలి రాహుల్ బాబు. చెప్పవి. మీరిప్పటికే ఆ కనిష్క దగ్గర పని చేస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ కనిష్క ఇచ్చే పనులు చేస్తూ చాలా అలసిపోతున్నారు. ఇలాంటి సమయంలో మళ్ళీ రాత్రులు కూడా పని చేయడం అంటే మీ ఆరోగ్యానికి, ఈ ఇంటికి కూడా మంచిది కాదు రాహుల్ బాబు. కాబట్టి మీరింకో ఉద్యోగం చేయాలి అన్న నిర్ణయం ఇంకొకసారి ఆలోచిస్తే మంచిదేమో అనిపిస్తోంది. అవునరా రాహుల్, అభి చెప్పిన దాంట్లో అర్థం ఉంది. చూడు, ఇప్పటికే ఈ ఇంటి బరువు బాధ్యతలు మోస్తూ నువ్వు చాలా అలసిపోతున్నావు. అలాంటి నువ్వు మళ్ళీ ఇంకో పనంటూ రాత్రులు కూడా పనిచేస్తూ నిద్ర లేకుండా పరితపించి పనిచేసినా ఆ వచ్చే కాస్త డబ్బు కంటే పాడయ్యే నీ ఆరోగ్యం విలువే చాలా ఎక్కువరా. అది నువ్వు చాలా ఆలోచించాలి. చూడు, ఇంట్లో నేను ఒక్కడే ఖాళీగా ఉంటున్నాను. ఆ పనేదో నేనే చేసుకుంటాను. ఆ కాపలా పనులకైనా నేను సరిపోనా? నాకు పని దొరకదా? వద్దు నాన్న, ఇప్పటిదాకా మా కోసం మీరు చేసింది చాలు. ఇంకా మిమ్మల్ని కష్టపెట్టి ఆ కష్టం మీద మేం బ్రతకాలని అనుకోవడం లేదు.